సనాతన ధర్మం మన జ్ఞాన సంపద, యుగాల నుండి మన ఆత్మకు మార్గదర్శకమైనది. సనాతన ధర్మం అనేది కాలం ప్రారంభం నుండి ఉన్న మానవాళికి మార్గం చూపించిన విశ్వ సంప్రదాయం. ఇది కేవలం ఒక మతం కాదు, ఇది మన జీవన విధానం, విలువలు, సత్యం కోసం చేసిన ఆలోచనలు. ఈ మహత్తర ధర్మంలో మనకెందరో దేవతలు, అవతారాలు విశేషంగా కనపడతారు. కృతయుగంలో సత్యం, ధర్మం రాజ్యంలా ఉండగా, త్రేతాయుగంలో రాముడు మనకు ధర్మ పరిపాలన ఏంటో నేర్పాడు. రాముడు ఎంత నిజాయితీ, సత్యం, ధర్మం పట్ల వహించిన విశ్వాసం మనకి ఇప్పటికీ ఆదర్శంగా నిలిచింది. ద్వాపర యుగంలో కృష్ణుడు ధర్మానికి కొత్త నిర్వచనం ఇచ్చాడు. భక్తి, కర్మ, యోగం ఎలా ఉండాలో భగవద్గీత ద్వారా మానవాళికి బోధించాడు. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ధర్మం క్షీణిస్తున్నప్పుడు మన పురాణాలు, కథలు, ఆచారాలు, మన సనాతన ధర్మం విశేషాలు మళ్ళీ మనకు మార్గం చూపుతాయి, భగవంతునికి దగ్గర చేస్తాయి. మరెన్నో పురాణ గాథలు, విశేషాలు, సాంప్రదాయాలు, సనాతన ధర్మం గొప్పతనం కోసం మన సనాతన సంపద పేజ్ని ఫాలో అవ్వండి. యూట్యూబ్లో ఉన్న సనాతన సంపద పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరి జీవితానికి అమూల్యమైన సంపద మన సనాతన సంపద.